అయినా మీ పెద్ద కోడలి గురించి మేం బయట విన్నాం. చాలా మంచిదని, తెలివైందని, అదృష్టవంతురాలని. వీళ్ళందరికీ టిఫిన్ చేయవే. ఇప్పుడేమొద్దే. ఇంటికొచ్చి తినకుండా ఎలా వెళ్తారు? పైగా మా వదిన వంట చాలా బాగా చేస్తుంది. నా వైఫ్ లాగా కాదు. అమ్మ గుండమ్మ, గోధుమ రవ్వ ఉప్మా చేయమ్మా. నువ్వు సూపర్గా చేస్తావు. అలాగే మావయ్య. సరే, ఇంకేంటి కబుర్లు? రండి, అలా కూర్చుని మాట్లాడుకుందాం. రండి. వదిన వంట బాగా చేస్తుందంటే సరిపోతుంది కదా. నా పెళ్ళాంకి రాదు అంటాడా? గుండమ్మా, మంచినీళ్ళు తీసుకురా. తీసుకొస్తున్నానండి. గోధుమ రవ్వ ఉప్మా. ఉప్మాలో ఆయిల్ కాదు, లిక్విడ్ సోప్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు టిఫిన్ చేస్తున్నావు కదా, ఈలోపు వాళ్ళకి వాటర్ తీసుకెళ్దామని వచ్చాను. చిచ్చి, చిచ్చి. ఏమైంది? ఏమైందా? ఒకసారి తిని చూడు. ఉప్మా మొత్తం
సోప్ వాసన వస్తుంది. ఉప్మాలో ఆయిల్ వేసావా, సోప్ వేసావా? సూపర్. అబ్బా, ఏమైంది? ఏమైందా? ఉప్మాలో మొత్తం సోప్ వేసి చచ్చింది. సోపా? తనెందుకు అలా చేస్తుందమ్మా? ఒకసారి స్మెల్ చూడండి బావగారు. మ్మ్. ఏంటి గుండమ్మా ఇది? ఏమోనండి, నాకంత అయోమయంగా ఉంది. ఏంటమ్మా నువ్వేదో మంచిదాను అన్నారు. ఇంటికొచ్చిన గెస్ట్లకి నువ్వు చేసే మర్యాద ఇదేనా? అయ్యో లేదండి, నేను బాగానే చేశాను. లేదమ్మా, తనెప్పుడూ వంటలు బాగానే చేస్తుంది. ఓహో, అంటే గెస్ట్లు వచ్చినప్పుడే ఇలా చేస్తుందన్నమాట. ఆ కాంతమ్మ కోడలు కూడా ఇంతేనే. తన తరపు వాళ్ళు ఎవరన్నా వస్తే వంటలు బాగా రుచిగా చేసి పెట్టుద్ది. అదే వాళ్ళ అత్తగారి తరపు వాళ్ళు ఎవరైనా వచ్చారా మళ్ళీ వాళ్ళు గుమ్మం తొక్కకుండా చేసి పెడుతుంది. ఈవిడ కూడా అంతే అనుకుంటా. సోపేసి గిన్నెలు తోమి నీళ్లతో కడక్కుండా వండేసినట్టుంది పాపం. కంగారుగా చేసేసి ఉంటుంది. కంగారులో కాదు, ఒళ్ళు కొవ్వెక్కిచ్చేసింది. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని చేసావే, కళ్ళు మూసుకుపోయి చేసావా? అమ్మా, వదిన వంట ఎలా చేస్తుందో నీకు తెలీదా? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుందమ్మా. పొరపాటు మీ వదింది కాదయ్యా. మీ అమ్మ టిఫిన్ పెడతామంటే ఇప్పటిదాకా ఉన్నాను చూడు, మాది పొరపాటు. మీ ఇంటికి వచ్చినందుకు బాగా మర్యాద చేశారు. పదండి. అబ్బా, అది కాదే, ఒక్క నిమిషం. చాలే, ఇంకా చాలు, వెళ్దాం పదండి. అయ్యో, పనికి మాలిందానా, ఉత్తప్పుడు బాగానే చేస్తావు కదా. నా తరఫు నుంచి ఎవరైనా వచ్చినప్పుడు నీకెందుకు వస్తుంది మాయరోగం? ఏమైనా అందామంటే ఎవ్వరికి వాళ్ళకి పౌరుషాలు ఓ పొడుచుకొచ్చేస్తాయి. చిచ్చి చి, కర్మ కొద్దీ దొరికేవే నువ్వు. ఈ పనికి మాలిందే చేసుంటుంది, డౌటే లేదు. నువ్వు కళ్ళతోటి విసురుకుంటా సిగ్నల్స్. ఏమైంది దీనికి? పిచ్చిగాని పట్టిందా లేకపోతే ఫిట్స్ కానీ వచ్చిందా? ఓసే లోకి, లోకేశ్వరి,
దీనికి ఫీడ్సే వచ్చినట్టుంది. నానమ్మా, ఏంటిది? తాళాల గుర్తు నా చేతుల్లో పెడుతున్నావేంటే? ఫిట్స్ వచ్చిన వాళ్ళకి చేతిలో ఇనుప వస్తువు పెడితే తగ్గుతుందే, అందుకే పెట్టాను. నాకు ఫిట్స్ రావడం ఏంటి? ఆ, నువ్వే కదా ఈ అని కొట్టుకుంటున్నావు ఫిట్స్ వచ్చింది అలాగా. ఓసే పిచ్చిదానా, నేను ఫిట్స్ వచ్చి కొట్టుకోవట్లేదే, ఆనందంతో డాన్స్ చేస్తున్నాను. డాన్స్. ఆ? ఓహో, దీన్ని కూడా డాన్స్ అంటారా? ఆ, ఎందుకంత ఆనందం? మ్మ్, చెప్తా. ఓహో, మీ అత్తగారు ఆ గుండమ్మని తిట్టిందనా? ఆ ఆ గుండం ఏడుస్తూ ఉంటే నా మనసుకొచ్చే ఆనందం అంత ఇంత కాదు. ఈ ఆనందాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. నాకేదో అయిపోతుంది నానమ్మా. అయ్యో. ఆనందం ఎక్కువైపోతే హార్ట్ అటాక్ వచ్చి పోతావే. కొంచెం తగ్గవే. మహా, నేను తగ్గను. అయినా గుండం ఏదో తప్పు చేసింది, దానికి మీ అత్త తిట్టింది. దానికి నువ్వెందుకే ఇంత సంకలు కొట్టేసుకుంటున్నావు? గుండమ్మ తప్పు చేసిందా? గుండం ఎప్పుడైనా తప్పు చేస్తుందా? అది చేసిన వంటలో ఆయిల్ అది వేస్తే లిక్విడ్ సోప్ నేను వేశానే. అమ్మో, అది తిన్నవాళ్ళు పుసుక్కున పోయుంటే మర్డర్ కేసులో గుండమ్మని లోపలేసేవాళ్ళు. అయినా నీకెందుకే ఇంత శాడిజం? అది నా నైజమే. ఆ గుండమ్మని హింసించి ఏడిపించి దాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని చంపేంత వరకు నేను నిద్రపోను. మ్మ్. ఆ సుచిత్ర వెళ్ళిపోవడంతో నాకు పట్టిన దరిద్రం పోయింది అనుకున్నాను. నా ప్లాన్ అమలు చేయగానే వర్కౌట్ అయిపోయింది తెలుసా? ఇక నుంచి నా ఆట మొదలు పెడతాను. ఆ గుండమ్మకి చుక్కలు చూపిస్తాను. అత్తయ్య గారికి గుండమ్మ మీద కోపాన్ని పీక్స్కి వెళ్ళిపోయేలా చేస్తాను. నా కోడలంటే లోకేశ్వరి నువ్వే వెత్తివే అని తన మొహం మీద ఉమ్మేసేలా చేస్తాను. ఉసే 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 ఉసే, సర్లేవే, గట్టిగా అరవకే. ఆ గుండమ్మ కాని విందంటే మేడ మీద నిలబెట్టి ఎడంకాలతో ఒక్క తన్ను తంతుంది. అప్పుడు పైనుంచి కిందకి పడతావు. ఇంకా దానికంత సీన్ లేదు. దెబ్బ మీద దెబ్బ గ్యాప్ లేకుండా కొడతాను. ఎందుకు జరుగుతుందో దానికి అర్థం కాకుండా తల పట్టుకునేలా చేస్తాను. అత్తయ్య గారిని తీసుకుని ఒక చోటుకి వెళ్తున్నాను. హా? ఎక్కడికే? చెప్పను. పోనీ దేనికోసము? నా టార్గెట్ గుండమ్మ కదా, దాని చుట్టూ గోతులు తవ్వడానికి. నేను తవ్విన గోతిలో పడి నూతిలో పడిన ఎలకలాగా గిలగిలా కొట్టుకోవాలి. కొట్టుకుంటుంది, కొట్టుకునేలా చేస్తాను. చిచ్చిచ్చి, అత్తయ్య, ఏం జరిగింది గుండమ్మ? దేని గురించి మాట్లాడుతున్నారండి? అదే, నువ్వు అద్భుతంగా వంట చేసి పెడితే అందరూ ఊశారు కదా. అది
చిన్న పొరపాటు జరిగింది అంతేనండి. ఎవరు చేశారు పొరపాటు? వంట చేసింది నేనే కదా, ఆ పొరపాటు కూడా నాదే. ఓ, నువ్వు వంట ఎప్పుడు అందరూ మెచ్చుకునేలా చేస్తావు కదా, ఇప్పుడేమైంది? దానికి కారణం లోకేశ్వరి కదా? అయ్యో, అదెందుకు కారణం అవుతుందండి? దానికి ఏం తెలీదు. అసలు తను వంటగది వైపుకే రాలేదు పాపం. ఓ అవునా, నువ్వెప్పుడు వంట బాగా చేస్తావు కదా, ఇలా ఎందుకు జరిగింది ఇప్పుడు? ఒకవేళ నీ మీద కోపంతోనూ మా అమ్మతో నిన్ను తిట్టించాలన్న ఉద్దేశంతోనూ లోకేశ్వర్ ఏమైనా చేసిందేమో అనుకుంటున్నాను. ఆహా, అదేం లేదండి. లోకేశ్వరి గతంలో నా విషయంలో తప్పులు చేసింది కాబట్టి మీరలా అనుకొని ఉండొచ్చు. జరిగిన దానిలో తప్పంతా నాదేనండి, దాందేం లేదు. ఓ అవునా, నువ్వు చెప్పేదంతా బానే ఉంది, కానీ జరిగిన దాంట్లో లోకేశ్వరి తప్పేం లేదని నా మీద ఒట్టేసి చెప్పు. ఏమండి, నువ్వు చెప్పింది నిజమైనప్పుడు ఒట్టు వేయడానికి ఏంటి ప్రాబ్లం? ఏమండి, సో ఇదంతా చేసింది లోకేశ్వరే కదా? చెప్పు, తనే చేసిందన్న విషయం నీకు తెలుసు కదా? మారవా నువ్వు? పెద్ద త్యాగమూర్తి అనుకున్నావా నువ్వు? జరిగిన దానికి అందరూ నిన్ను తిడుతూ ఉంటే, మా అమ్మ అనరాని మాటలు అంటూ ఉంటే, తప్పు చేసిందే నేను కాదు అని నువ్వెందుకు చెప్పలేదు? దానికి కారణం లోకేశ్వరి అని వాళ్ళతో నువ్వెందుకు చెప్పలేదు? అది అది తెలుసు. ఈ విషయం బయటికి తెలిస్తే నీ ముద్దుల చెల్లెలు అందరి ముందు దోషిలా నిలబడాల్సి వస్తుంది కదా. అందరి ముందు తలదించుకొని నిలబడాల్సి వస్తుంది, అంతే కదా? ఇంకా ఎన్ని తప్పులను కాస్తావు నువ్వు? ఎంతకాలం అని భరిస్తావు తన్ని? తనలో మార్పు వచ్చేవరకండి. హా, ఆపో. మార్పు అంట. ఎప్పుడొచ్చింది మార్పు? ఎక్కడొచ్చింది మార్పు? అసలు ఎప్పుడు వస్తుంది మార్పు? నువ్వు అంటున్న మార్పు లోకేశ్వర్లో రాకపోవడానికి కారణం ఎవరో తెలుసా? నువ్వే. నేనా? అవును. మార్పు రాకపోవడం మాత్రమే కాదు, తను ఉండే కొద్దీ రోజు రోజుకి దిగజారిపోవడానికి కారణం కూడా నువ్వే. తను చేసిన తప్పుల్ని తను చెప్పుకోకపోయినా అది బయటపడినప్పుడు, లోకేశ్వర్ని ఇంట్లో నుంచి గెంటేస్తున్నప్పుడు నువ్వు అడ్డుపడకుండా ఉండుంటే అప్పుడే వచ్చుండే తనలో మార్పు. కానీ నువ్వేం చేశావు? ఎప్పటికప్పుడు తను చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ వచ్చావు.
ఇక మీదట లోకేశ్వరి ఎలాంటి తప్పు చేయదు, ఆ బాధ్యత నాది అని తన్ని నువ్వు ఆపేశావు. అందుకే తను అలా తయారైంది. దెబ్బ తగిలితేనే గుండమ్మ ఎవరికైనా నొప్పి తెలిసేది. చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు దండించాలండి, నేను కాదనడం లేదు. కానీ తర్వాత బుజ్జగించాల్సింది కూడా పెద్దవాళ్లే కదా.